ప్రశ్నించేందుకే పార్టీ పెట్టాను. అది ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, విపక్షంలో ఉన్న నేను అదే పని చేస్తానని ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చారు. సో 2019 నుంచి 2024 సందర్భంలో కూడా ఆయన విపక్షంలో ఉండి అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీని గట్టిగా ప్రశ్నించిన సందర్భం మనం చూస్తూనే వచ్చాం. అయితే అంతకుముందు 2014 నుంచి 19 సందర్భంలో కొద్ది రోజుల పాటు ఆయన అధికార పక్షంతో ఆయన కలిసి ఉన్నారు. ఎందుకంటే అప్పుడు పూర్తి స్థాయి అధికారంలో భాగస్వాములు కాలేదు. ఎందుకంటే కేవలము సపోర్ట్ చేశారు, ఎన్నికల్లో ప్రచారం చేశారు తప్ప అప్పుడు ఎలాంటి పదవులు కానివ్వండి, లేకపోతే అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎవరు లేకపోవడం అనేది మనం చూసాం. ఇప్పుడు 2024 నుంచి ఇప్పుడు 29 దాకా అంటే 5 ఏళ్ల పాటు జరుగుతున్న పాలనలో కూడా ప్రశ్నించే అవకాశం ఉందా? ఏదైనా తప్పు జరిగితే తను నిలదీస్తారా ప్రభుత్వాన్ని? అంటే ప్రభుత్వంలో భాగస్వామి అయినా సరే, కూటమి రాజకీయాలు నడిపిస్తున్నా సరే చేస్తారన్న ఒక ప్రశ్నకు సమాధానం మనకు కరెక్ట్నే, ఎస్ ఆయన ప్రశ్నిస్తారనే విధంగానే మనకు అనిపిస్తుంది. దీనికి కారణాలు మనం మళ్ళీ చెప్పుకుందాం. దీనికి ఇప్పుడు కీలకంగా ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే, అమరావతిలో భూసేకరణ జరగాలి. మరో 40,000 ఎకరాలు భూసేకరణ చేయడం ద్వారా మరికొన్ని వ్యవస్థలు కానివ్వండి, సంస్థలు కానివ్వండి వచ్చినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వాటిని తీర్చిదిద్దాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 ఎకరాలు 20 ఎకరాలు ఇలాంటివి కాదు, కొన్ని వందలాది ఎకరాలు వాటికి కేటాయించడం ద్వారా దాని ఫ్యూచర్ అంటే నెక్స్ట్ వచ్చే ఒక 50 నుంచి 60 సంవత్సరాల పాటు ఎంత భారీ స్థాయిలో అభివృద్ధి జరిగినా ఆ సంస్థ విస్తరణకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, అంటే పెద్ద స్థాయిలోనే వాళ్ళకి భూముల కేటాయింపులు జరగాలి అన్నది ఒక నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అందులో భాగంగానే అమరావతిలో మరో 40,000 ఎకరాలు పూలప్ చేసి గతంలో ఏదైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నారో అలా అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ చేసి దాన్ని అమరావతి రాజధానిలో కలపాలి అన్న ఒక ఆలోచన కూటమి ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా ఆ ఆలోచన టీడీపీ పార్టీదని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అమరావతికి సంబంధించి జరుగుతున్న పరిణామాలన్నీ టీడీపీ పార్టీకి డైరెక్ట్గా కనెక్టెడ్గా ఉన్నాయి కాబట్టి. సో ఫైనల్గా ఏం జరిగింది, ఈ 40,000 ఎకరాలు తీసుకుని అందులో ఒక 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కానీ, ఒక 1,500 ఎకరాలు రైల్వే స్టేషన్ కానీ, ఇంకా ఇతర కారణాలతో చేద్దాం అనుకున్నారు. కానీ ఆ భూసేకరణ ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేద్దామన్న కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాన్ని అదే కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన వ్యతిరేకించిందని, దాని కారణంగానే ఈ భూసేకరణకి ఇప్పుడు బ్రేకులు పడ్డాయి అన్న విషయానికి సంబంధించిన వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది. దీనిలో నిజానిజాలు అన్నది బయటకు రావాల్సి ఉండదు. కానీ ఏదైతే మొన్న అంటే రీసెంట్గా చెప్తున్నాం, మామూలుగా నెలకి 2 క్యాబినెట్ మీటింగ్లు జరుగుతుంటే కొన్ని క్యాబినెట్ మీటింగ్లకి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు, కొన్నింటికి హాజరవ్వట్లేదు. బట్ ఏదైనా సరే మిగిలిన ఇద్దరు అంటే కందుల దుర్గేష్ కానీ నాదెండ్ల మనోహర్ కానివ్వండి మొదటి నుంచి అన్ని ఈ క్యాబినెట్ మీటింగ్లో ఉన్నారు కాబట్టి జరుగుతున్న పరిణామాలు వాటికి సంబంధించి వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఈసారి ఏదైతే అమరావతికి సంబంధించిన 40,000 ఎకరాలు కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేయాలన్న నిర్ణయాన్ని జనసేన వ్యతిరేకించింది. కారణం ఏంటి అంటే ఇక్కడ 2-3 రీజన్స్ చెప్తున్నారు. ఒకటి, గతంలో అంటే 55,000 ఎకరాల అమరావతికి సంబంధించిన ఆ నిర్మాణాలు కానివ్వండి, లేకపోతే ఆ డెవలప్మెంట్కి సంబంధించి 19లో అధికారంలో కోల్పోయిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలందరికీ తెలిసిన నేపథ్యంలో ఇప్పటిదాకా అనుకున్నంత స్థాయిలో అక్కడ డెవలప్మెంట్ జరగలేదు. రెండోది, ఇప్పుడు ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అంటే దాని ముఖ్యంగా ఏంటంటే డెవలప్మెంట్ ఒకటి, డెవలప్మెంట్తో పాటు వీళ్ళకి సంబంధించిన ప్లాట్లు ఏవైతున్నాయో వాటిని ఐడెంటిఫై చేసి లేదా వాటికి హద్దులు గీసి వీళ్ళకి అప్పగించడం అన్నది ఒకటి. 5 ఏళ్లలో ఎంతైతే జరగాలో అంత అభివృద్ధి అక్కడ జరగట్లేదు అన్న విషయానికి సంబంధించిన డిస్కషన్ ఒకటి. ఇవన్నీ కారణాలు చూపిస్తూ అక్కడ అనుకున్నంత స్థాయిలో ఓవైపు అభివృద్ధి జరగలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి 40,000 ఎకరాలు తీసుకుంటే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మాట్లాడడం. అంటే ఈ క్యాబినెట్కి ఈ బిల్లు వెళ్ళడం కన్నా ముందు 40,000 ఎకరాలు తీసుకోవాలన్న నిర్ణయం చేయడం కన్నా ముందు గ్రామసభలు నిర్వహించారు. గ్రామసభలో కొద్దిమంది ఈ పాయింట్స్ రేజ్ చేశారు. ఆ తర్వాత అమరావతి ఏదైతే రాజధానికి సంబంధించిన పోరాటం చేశారో వాళ్ళు రైతులు కొద్దిమంది చంద్రబాబు నాయుడు కలుద్దాము అంటే అది కుదరట్లేదు వేరు కారణాల వల్ల. సో అందుకని వాళ్ళు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిసి ఇప్పటికే మాకు సంబంధించిన భూములు ఇచ్చాము, మరొక 20,000 నుంచి 40,000 ఎకరాలు పూలప్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానివల్ల మాకు లాభం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మొన్నటిదాకా కనీసం ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని భూములన్నా మేము అమ్ముకొని లేదా అక్కడ ఏదో కొద్దిగా రియల్ ఎస్టేట్ ఇంకోటి ఏదో చేసుకున్నా మేము బతికే అవకాశం ఉండింది. బట్ దాన్ని మళ్ళీ మరొకసారి భూసేకరణ అనే పేరు ఏదైతే సమీకరణ అనే పేరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ సమీకరణ వల్ల అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ కూడా పడిపోతుంది, దానివల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పడం ఒకటి. ఈ సంవత్సరం ఇప్పటిదాకా కౌలు ఇవ్వలేదు, మీరు చెప్పినట్టుగా డెవలప్మెంట్ ఎంతో కొంత నడుస్తుంది కానీ బట్ మేము ఆశించినంత స్థాయిలో నడవట్లేదు. ఇప్పటివరకు మా ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి, దానికి సంబంధించిన
కసరత్తు అన్నది కంప్లీట్ అవ్వట్లేదు, దీని ప్రకారం ఉన్నప్పుడు కొత్తగా మళ్ళీ భూసేకరణ చేయడం ఎందుకు అని చెప్పి పవన్ కళ్యాణ్తో డైరెక్ట్గా వాళ్ళు కలిసి చెప్పారని చెప్పి మనకు వార్తలు వినిపిస్తుంది. ఇందులో భాగంగానే క్యాబినెట్ సమావేశం సమయంలో కూడా 40,000 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ డిస్కషన్ జరగానే ఫస్ట్ నాదెండ్ల మనోహర్ దానికి మాట్లాడడము, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా దాని విషయంలో విభేదించడము, దాని పర్యవసానంగానే ఇప్పుడు ఆ భూ సమీకరణ ఏదైతే చేయాలనుకున్నారో ఆ ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన ఒక బ్రేక్ పడింది అన్నది మనకు వార్తలు వస్తుంది. నిజంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది ప్రజాహితంగా ఉండాలి, ప్రజాహితంగా లేదు అని అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మాట్లాడతాను అనేది అయితే గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడే దానికి అనుగుణంగా ఆయన వర్క్ చేస్తున్నారు అన్నది దీంతో మనకు అర్థమవుతుంది. ఆ విధంగా చూసినప్పుడు డెఫినెట్లీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మనం అప్రిషియేట్ చేయాల్సిందే, జనసేన అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే అభివృద్ధి చేయాల్సిన రాజధానికి సంబంధించి ప్రణాళికలు ఉన్నాయి, దానికి సంబంధించిన నిధుల సమీకరణ జరుగుతోంది, ఎంతో కొంత కూటమి ప్రభుత్వంలో ఉన్న కారణంగా బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది, ప్రజలు సహకరిస్తున్నారు. ఇలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్గా అది డెవలప్మెంట్ అవ్వడం ఒకటి, ఆ డెవలప్మెంట్ అన్నదాన్ని పార్ట్ ఆఫ్ ది సివిలైజేషన్ లాగా దాన్ని లేదా ఈ ప్రజామోదంతో జరగాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప మళ్ళీ ఇంకోసారి భూసేకరణ చేసేసి మళ్ళీ ఇది వాటికి సంబంధించిన కసరత్తు చేయడము, దాని తర్వాత దాని డెవలప్మెంట్ ఇవన్నీ ఇంత అవసరమా అన్న ఒక ప్రశ్న ఉంటే, మొదట సెలెక్ట్ చేసిన కోర్ క్యాపిటల్, సీడ్ క్యాపిటల్ రీజన్ ఏరియా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని కొత్తగా సమీకరణ చేయాలన్నది వాళ్ళు చేసిన ఒక విజ్ఞప్తిగా మనం పరిగణిస్తే మాత్రం దాన్ని యూజువల్లీ అందరూ ఏమనుకుంటారు, క్యాబినెట్ సమావేశం జరిగింది అంటే క్యాబినెట్ సమావేశంలో ఎవరో ఒక డెసిషన్ తీసుకుంటారు, ఆ డెసిషన్ చదివి వినిపించగానే అందరూ క్లాప్స్ కొట్టేసి చప్పట్లకు వచ్చి లేచి వెళ్ళిపోతారు అన్నది అందరి భావన. కానీ ఇక్కడ మాత్రం వ్యతిరేకించడము లేదా దానికి సంబంధించి మీరు మరొకసారి పునరాలోచించాల్సిన అవసరం ఉందని చెప్పడం అన్నది పవన్ కళ్యాణ్ కానివ్వండి, జనసేనకు సంబంధించిన మంత్రులకు సంబంధించిన ఒక గొప్పతనంగా చెప్తే మాత్రము, అదే సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో ఏదంటే కార్యకర్త లెవెల్లో ఈ లుకలుకలు ఉన్నాయి తప్ప పై స్థాయిలో అలాంటి లుకలుకలు లేవు అనుకునే వాళ్ళు దీన్ని ఒక లుకలుకగా చూపించే ప్రయత్నం కూడా జరుగుతుంది అన్నది కూడా ఒక మాట మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు డెసిషన్ తీసుకొని నారాయణ దానితో మాట్లాడేసి ఓకే అనుకుని అంతా మాట్లాడిన తర్వాత రైతులతో ఈ గ్రామ సభలు నిర్వహించినప్పుడు కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా పవన్ కళ్యాణ్ ఉండి మంత్రివర్గంలో కాదు అనడము, ఇంకోసారి ఆలోచించడం చెప్పడము, ఆపమని అడగడము, ఇవన్నీ చూస్తే మాత్రం అది ఏమైనా పై స్థాయిలోకి వెళ్తోందా, ఇది కూటమిలో ఆ కుదిపుకి మొదటి అడుగా అన్న ఒక ప్రశ్న కూడా చాలామందిలో వస్తుంది. ఇంతకుముందు కూడా మనం చూసామంటే పవన్ కళ్యాణ్ పాలనలో భాగస్వామి అయినా సరే ఎంతో కొంత ఏదైనా తప్పు జరుగుతోంది లేదా అక్కడ ఏదైనా అవకతవకలు జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ షాదీ భద్రతలకు సంబంధించిన సమస్య ఆయన మాట్లాడారు డైరెక్ట్గా, పీడిఎస్ రైస్కి సంబంధించిన అక్రమ రవాణా దాని మీద ఆయన మాట్లాడారు, ఈ మహిళల భద్రతకు సంబంధించి దాని గురించి ఆయన మాట్లాడారు. ఇక పంచాయతీరాజ్ సంస్థ ఆయన విభాగానికి మంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ జరుగుతున్న సమస్యల గురించి ఆయన మాట్లాడారంటే, ప్రభుత్వంలో ఉన్నా సరే ఏదైనా తప్పు జరుగుతుంది అన్నప్పుడు ఆయన అక్కడ దాన్ని చెప్పడము, ఎక్స్పోజ్ చేయడము, ఎక్స్ప్లెయిన్ చేయడము, దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకునేలాగా వాళ్ళని ప్రోత్సహించడము, ప్రేరేపించడం, ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మనం అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ ఫైనల్గా మనకు తెలుస్తుంది అంటే మాత్రం మొదటిది ఇప్పుడు కొత్తగా సేకరణ చేయాలనుకున్న భూ సమీకరణ చేయాలనుకున్నంత 40,000 ఎకరాలకి ప్రస్తుతానికైతే బ్రేక్ పడినట్టే. ఆ బ్రేకు తాత్కాలికమని అందరూ అంటున్నారు కాబట్టి అది ఒకవేళ నిజంగానే తర్వాత డిస్కషన్ జరుగుతుందా, వాళ్ళు వీళ్ళని ఏమైనా కన్విన్స్ చేస్తారా ఏదైనా అయితే తెలియదు. కానీ బట్ ఇప్పుడున్న దాంట్లో అమరావతి రైతులను కన్విన్స్ చేసి మాత్రమే ఆ భూములు తీసుకోవాలన్నది, ఆ తీసుకునే క్రమంలో గతంలో ఏదైతే రాజధాని నిర్మించే క్రమంలో వాళ్ళు చేసిన త్యాగాలు ఏవైతున్నాయో వాటి తగ్గట్టుగా వాళ్ళకి కౌలు ఇవ్వడం కానీ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ప్లాట్స్ అందించే పని చేయాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.